హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సండే కావడంతో కొంచెం లేట్గా అయితే లేచిన అనమాట. ఇంకా టిఫిన్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, లేట్గా లేచిన రోజు అయితే ఇదే ఆలోచన ఉంటుందండి. సో ఇంకా టిఫిన్ పని అయితే పెట్టుకోలేదు అనమాట. ఓన్లీ టీ అయితే తాగేసినాము. టీ తాగేసి ఇంకా తొందరగా వంట అయితే చేసిద్దామని కిచెన్ అంతా లేట్ లేవడమేమో కానీ కిచెన్ అంతా గందరగోళంగా ఉండేయండి. ఇంకా గబగబా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ చేస్తే పని అవ్వదని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా అన్నం కూర అనేది చేసేద్దాము అనుకొని డిసైడ్ అయిపోయి ఇంకా ఆ రైస్ అయితే పెట్టేసిన. ఇది బగారా రైస్ అండి. లైట్గా పోపు వేసిన అనమాట. నేను బగారా రైస్కి ఎక్కువ మసాలాలు ఏం వేయనండి, లైట్గా వేస్తాను అనమాట. అయితే బగారా రైస్ అయితే చేసిన. అలాగే దానికి కర్రీ అయితే బాగుంటుందని చెప్పేసి చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. మళ్ళీ ఒకటి ఏంటంటే పిల్లలు కూడా లేట్గా లేవడంతో ఇంకా డైరెక్ట్ అన్నమే తినేస్తాము అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా కర్రీ అయితే చేసిన. కొంచెం కర్రీకి కొంచెం పూరి అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను నైట్ చపాతీ కలిపి పెట్టిన ఉండే పిండి, ఇంకా అది ఉంటే దాంతో అయితే పూరి అయితే చేసేసిన అనమాట అండి. ఇంకా మా వారు కూడా తొందరగా తినేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా అంటే ఆయనకి లంచ్ పెట్టినా అట్లాగే ఈ వీడియో కూడా తీసేసుకుందాంలే అని చెప్పేసి మా వారు ఏమన్నారు తెలుసా, ఇవన్నీ పెట్టిన తర్వాత ఏంటి వీడియో తీసుకుంటావా అన్నారు. ఆయన అన్నారు కదా అని చెప్పేసి వీడియో అయితే చేసిన అనమాట అండి. సో మా లంచ్ అయితే ఇది సండే లంచ్. మీరేమేం చేసుకున్నారండి? సండే స్పెషల్స్ చేశారా? పండగ పనులు ఇంకా ఫుల్ బిజీగా ఉండి సో వీడియోస్ అయితే చేయలేకపోతున్నా నేను కొద్దిగా. అందుకే ఈరోజు మధ్యాహ్నం వీడియో నేను ఇప్పుడైతే సెండ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి మా లంచ్ ఇదే అనమాట. లంచ్ అయిపోయింది, ఇంకా పనులు చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి.